చెయ్యని తప్పుకు నువ్వు మాట పడతావా? ఈ బాబాయికి న్యాయం జరగాల్సిందే. ఈ వీడియో చూస్తున్న నీ వల్ల ఏమీ కాదు, కానీ నువ్వు అనుకుంటే మాత్రం ఆయనకి న్యాయం జరగవచ్చు. ఆయన అమ్మాయి బండ్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఆయన రోడ్డు మీదకి తెచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు ఆయన బిజినెస్ చెడగొట్టిన ఆ తేజస్వి మీడియా ఛానలే అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. తేజస్వి మీడియా, నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించు. ప్రూఫ్ లేదా నువ్వు చేసిన నష్టానికి, నువ్వు తీసిన పరువుకి దగ్గరుండి నువ్వే ఆయన చేత బేకరీ ఓపెన్ చేయించాలి. అది ఎన్ని లక్షలైనా పర్లా, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఇట్లా చేసావో వాళ్ళు కల్తీ చేశారని ప్రూఫ్ అన్నదే. ప్రూఫ్ చూపించలేకపోయావా? ఎవరైతే నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరి చేత నువ్వే బేకరీస్ ఓపెన్ చేయించు. వాళ్ళు ఏ బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ పెట్టించు. నీ వల్ల వాళ్ళ బిజినెస్ పోయింది, రోడ్డును పడ్డారు, 2 తెలుగు రాష్ట్రాల్లో తలెత్తుకునే లేకుండా చేసావు నువ్వు. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఇలా చేసే ఛానల్స్ని ఇప్పుడే ఆపేయాలి. ఈరోజు ఆయన రేపు నీ దాకా కూడా రావచ్చు. నీ దాకా రాకుండా ఉండాలంటే ఇట్లాంటి ఇప్పుడే ఆపేయాలి. ఈ కోవా పనులు ప్రతిరోజు అమ్ముతారు, ప్రతి చోట అమ్ముతారు. కేవలం మేడారం జాతరని టార్గెట్గా చేసి అతను ఒక ముస్లిం కాబట్టి ఏ ప్రూఫ్ లేకపోయినా ఫుడ్ జిహాద్ అనే పేరుతో మత విద్వేషాలు రెగ్గొట్టని కూడా రెడీ అయిపోయారు. ఆల్రెడీ రాష్ట్రాలు, దేశం మత గొడవలతో కొట్టుకు చేస్తున్నారు. కేవలం మీలాంటి ఛానల్స్ వల్ల, మతాల మధ్యలో గొడవలు పెట్టే మీలాంటి ఛానల్స్ వల్ల. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటే రూల్, మతపరమైన కాంటెంట్ కానీ, కులంపరమైన కాంటెంట్ కానీ సోషల్ మీడియాలో చేయకూడదు అన్న ఒక్క స్టేట్మెంట్ తెస్తే సగానికి సగం నిష్ఠా ఛానల్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఛానల్స్ అన్నీ ఎగిరిపోతాయి. ప్రశాంతంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. బాబాయ్ గారు, మీరు ఈ వీడియో చూస్తుంటే మీ వైపు నిజంగా తప్పు లేకపోతే వెళ్ళి అర్జెంటుగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసేయండి, పరువు నష్టం వేసేయండి. మీ చేత వాళ్ళే బిజినెస్ పెట్టించాలి. నాకు ఫాలో కొట్టొద్దు, లైక్ కొట్టొద్దు, కానీ ఒక్క కామెంట్ చేయి. కామెంట్ సెక్షన్లో ఆ తేజస్విని మీడియాని మెన్షన్ చేసి వాళ్ళకి సహాయం చేయమని క్వశ్చన్ చేయి. ఇది ఒక్కటి చేయి చాలు. ఆయనకి ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఎంతో కొంత ఆయన లాభపడాలి.